నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. రేవంత్ దూకుడుతో వ్యూహాలు చెల్లాచెదురు. సీఎం స్పీడ్ చూసి రాజకీయ ప్రత్యర్థులు ఏమంటున్నారు? రూరల్ అర్బన్ రీజియన్ ఏదైనా సీఎం తగ్గేదేలే అనడం వెనుక వ్యూహమేంటి? పంచాయతీ ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభంజనం క్యాడర్కు జోష్నిచ్చిందా? జూబ్లీహిల్స్ విజయం నుంచి గ్లోబల్ సమ్మిట్ దాకా సీఎం రేవంత్ గ్రాఫ్ అన్బీటబుల్ అంటోందా? ముఖ్యమంత్రి రేవంత్ కొత్త గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? మోదీ తలంటిన తెలంగాణ బీజేపీ నేతలు సీరియస్గా తీసుకుంటారా? కవిత ఆరోపణలపై ప్రభుత్వం విచారణ ఎందుకు జరపడం లేదు? రాహుల్ గాంధీ రాక సీఎం రేవంత్కు ఎలా కలిసొచ్చింది? వేదిక ఏదైనా ఒకటే స్పీడు. అది జూబ్లీహిల్స్ గ్రౌండ్ అయినా, గ్లోబల్ సమ్మిట్ వేదిక అయినా, ఫుట్బాల్ గ్రౌండ్ అయినా, ఉస్మానియా యూనివర్సిటీ అయినా, పంచాయతీ ఎన్నికలైనా, పాలనా సంస్కరణలైనా అదే స్పీడు, అదే గ్రేస్. అప్పుడే ఢిల్లీలో కనబడతారు, కాసేపటికే సమీక్షా సమావేశంలో కనిపిస్తారు, మరి కాసేపటికే ఫుట్బాల్ గ్రౌండ్లో ఆటగాడైపోతారు. దట్ ఈజ్ రేవంత్. ఆయన స్పీడు అన్స్టాపబుల్. ఆయన ఎనర్జీ ఆధునిక రాజకీయాల్లో మరెవరూ మ్యాచ్ చేయలేరు. గ్లోబల్ సమ్మిట్ వేదిక నుంచి మైదానంలో ఫుట్బాల్ వరకు, హైటెక్ సిటీలో పెట్టుబడుల నుండి పంచాయతీ ఎన్నికల వరకు వావ్ అనిపించారు. ఈ వారంలో ఎక్కడ చూసినా సీఎం చర్చే, సీఎం కార్యక్రమాల తాలూకు ఇంపాక్ట్. అటు పరిశ్రమ వర్గాల్లో, సినీ వర్గాల్లో, ఇటు పల్లె రాజకీయాల్లో ఎక్కడ చూసినా రేవంతే, ఎక్కడ విన్నా రేవంతే. రేవంత్ దూకుడుతో ప్రత్యర్థుల వ్యూహాలు చెల్లాచెదురు కాగా బీఆర్ఎస్కు నాయకత్వ సంక్షోభం, బీజేపీకి దిశానిర్దేశ లోపం స్పష్టమైపోతుంది. రూరల్ అర్బన్ అన్న తేడా లేకుండా ఒకే అజెండా, ఒకే టెంపో, ఒకే టార్గెట్గా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. జూబ్లీహిల్స్ ఫలితాలు రెఫరెండం అంటూ మొత్తుకున్న ప్రతిపక్షాలకు బంపర్ మెజారిటీతో గెలిపించి షాక్ ఇచ్చిన సీఎం రేవంత్ పంచాయతీ ఫలితాల్లోనూ అదే ట్రెండ్ కొనసాగించారు. ఈ నెల 17తో పంచాయతీ వారు ముగియనుండగా ఆ తర్వాత రేవంత్ కార్యాచరణపై ప్రత్యర్థులు ఆందోళనగా ఉన్నారు. నీ దూకుడుకు సాటెవరన్నట్లుగా సీఎం దూసుకుపోతున్నారు. స్పీడు, స్పష్టత, స్ట్రాటజీ. తెలంగాణ రాజకీయాల్లో అన్స్టాపబుల్గా సీఎం రేవంత్ నిలదొక్కున్నారు. వేదిక ఏదైనా అజెండా ఒక్కటే, సందర్భం ఏదైనా స్పీడ్ అదే. ప్రాంతం మారినా టెంపో మారదు. ఇదే రేవంత్ రాజకీయ బ్రాండ్. జూబ్లీహిల్స్ గ్రౌండ్ అయినా, గ్లోబల్ సమ్మిట్ వేదికైనా, ఫుట్బాల్ మైదానమైనా, ఉస్మానియా యూనివర్సిటీ అయినా, పంచాయతీ ఎన్నికల పోరైనా, పాలనా సంస్కరణల అమలైనా అక్కడ రేవంత్ ఉంటారు. కొద్దిసేపటికి ఢిల్లీలో దర్శనమిస్తారు, కాసేపటికి అధికారులతో సమీక్షలో ఉంటారు, మరొక క్షణంలో ఫుట్బాల్ మైదానంలో ఆటగాడిలా మారిపోతారు. ఇది ప్రచారం కాదు, ప్రదర్శన అంతకంటే కాదు. ఇది రేవంత్ పనిచేసే విధానం. ఆయన స్పీడు అన్స్టాపబుల్. ఆయన ఎనర్జీ ఆధునిక రాజకీయాల్లో రేర్. ఆయన పని శైలి ప్రత్యర్థులకు అర్థం కాని పజిల్. అంతటా తానే, నీ తానే, భరోసా తానే, బలము తానే. పాలననే రాజకీయ ఆయుధంగా మార్చిన సీఎం రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోవాలంటే
ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఆయన పాలనను రాజకీయాన్ని వేరుగా చూడరు. పాలనే రాజకీయ ఆయుధంగా వాడతారు. గ్లోబల్ సమ్మిట్ కేవలం పెట్టుబడుల ఈవెంట్ కాదు, అది ఉద్యోగాల హామీకి రాజకీయ సందేశం. ఫుట్బాల్ ప్రాక్టీస్ కేవలం క్రీడ కాదు, అది యువతతో కనెక్ట్ అయ్యే ప్రతీక. పంచాయతీ ఎన్నికలు కేవలం స్థానిక పోరు కాదు, అది ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయ పరీక్ష. ఈ 3 అంశాలు కలిసి రేవంత్ తత్వం. ఈ వారం తెలంగాణలో ఎక్కడ చూసినా సీఎం చర్చే, ఎక్కడ విన్నా రేవంతే. పరిశ్రమ వర్గాల్లో సమ్మిట్ తర్వాత స్పీడ్ పెరిగిందన్నమాట. సినీ వర్గాల్లో ప్రభుత్వం మాతో ఉంది అన్న నమ్మకం. గ్రామాల్లో ఈసారి కాంగ్రెస్ బలంగా ఉందన్న చర్చ. ఇది సహజంగా వచ్చిన ప్రచారం కాదు, ఇది నిరంతర ఫీల్డ్ ప్రెజెన్స్ ఫలితం. రేవంత్ దూకుడుకు భిన్న వర్గాలు కనెక్ట్ అయిన విధం. రేవంత్ దూకుడు ముందు తేలిపోతున్న విపక్షాలు. టీఆర్ఎస్ కు శాపంగా మారిన వ్యూహాలు. బీజేపీలో అంతర్గత యుద్ధాలు. ఇప్పుడంతా రేవంత్ టైం. రేవంత్ దూకుడు ముందు ప్రత్యర్థులు తడబడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలో 3 రకాల సమస్యలను ఈ పర్యటన బయటపెట్టింది. ఓ పక్క బీఆర్ఎస్ గ్రౌండ్లో ఇబ్బందులు పడుతున్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండగా బీజేపీ పూర్తిగా చతికిలపడి నాదే పై చెయ్యి అంటుంది. రూరల్ ప్లస్ అర్బన్లో రేవంత్ ఫార్ములా హిట్ అయింది. తెలంగాణ రాజకీయాల్లో చాలా కాలంగా ఒక సమస్య ఉంది. గ్రామ ఓటు నగర ఓటు మధ్య గ్యాప్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ ఈ గ్యాప్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లో రైతు భరోసా, పంచాయతీలు, బీసీ ఎజెండా, నగరాల్లో ఐటీ, పెట్టుబడులు, గ్లోబల్ విజన్, జిహెచ్ఎంసీ విస్తరణ, కొత్త సిటీ హైవేలు, బుల్లెట్ ట్రైన్లు. ఇది రాజకీయ ప్రయోగం కాదు, దీర్ఘకాలిక రాజకీయ పెట్టుబడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రతిపక్షాలు రేవంత్ రెఫరెండం అని ప్రకటించాయి. ఫలితం ఏమైంది? రెఫరెండమే అయింది, కానీ రేవంత్కు అనుకూలంగా. బంపర్ మెజారిటీతో గెలుపు ప్రతిపక్షాలకు షాక్ థెరపీ లాంటిది. ఆ విజయం తర్వాతే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాడర్లో కొత్త ఆత్మవిశ్వాసం కనిపించింది. పంచాయతీ ఫలితాలు కేవలం సంఖ్యలు కాదు, పంచాయతీ ఫలితాలు కేవలం గెలుపు ఓటమి గణాంకాలు కాదు. పంచాయతీ ఎన్నికలతో గ్రామ స్థాయిలో కాంగ్రెస్ తిరిగి నిలబడింది. రేవంత్ నాయకత్వానికి క్యాడర్ జేజేలు పలికింది. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఈ నెల 17తో పంచాయతీ వార్ ముగియబోతుంది. 3 విడతల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ జోరు ఖాయమన్న చర్చ ఉంది. వరుస ఈవెంట్లతో రేవంత్ జోరు. విమర్శలు చేసిన వాళ్లే పొగుడుతున్న వైనం. మమత ఫెయిల్ కావడంతో దేశవ్యాప్తంగా పెరిగిన రేవంత్ ఇమేజ్. మెస్సీ పర్యటన ముందు తేలిపోయిన అఖిలేష్. 17వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ గేర్ మార్చే అవకాశం కనబడుతుంది. పంచాయతీల తర్వాత ఇతర పరిషత్, స్థానిక ఎన్నికలు ముగిస్తారా, లేక మధ్యలో ఆపేసిన ఆటను తిరిగి మొదలుపెట్టి ప్రత్యర్థులను టెన్షన్ పెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. రేవంత్ స్పీడ్ పెరిగితే వాళ్లకు ఆలోచించడానికి కూడా టైం ఉండదు. హైదరాబాద్లో మెస్సీ మ్యాచ్ను సూపర్ హిట్ చేయడం ద్వారా, స్వయంగా మ్యాచ్లో ఆడటం ద్వారా ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో రేవంత్ ట్రెండ్ సెట్టర్ అయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్తో పాటు రేవంత్కు జేజేలు పలుకుతున్నారు. ఏ రాష్ట్ర కాంగ్రెస్ హ్యాండిల్స్ చూసినా అందులో రేవంత్ సమర్థతను కీర్తిస్తూ పోస్టులు కనబడుతున్నాయి. మెస్సీ మ్యాచ్ ద్వారా రేవంత్ సీఎంగా సుస్థిరమయ్యారన్న భావన సర్వత్రా కలిగింది. మెస్సీ పర్యటన వేళ రేవంత్ వ్యూహరచనతో అఖిలేష్ 3 రోజులు మకాం వేసినా మీడియా, ప్రజలు కనీసం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ వ్యూహాల లోపాలకు, కార్యాచరణ తీరుకు ఇలాంటి కార్యక్రమాలు నిదర్శనం. రేవంత్ రెడ్డి ఇప్పుడు కేవలం సీఎం కాదు, ఒక రాజకీయ టెంపో సెట్టర్. ఆయన విజయం వ్యక్తిగతం కాదు, ప్రజల ఆశలు, ప్రభుత్వ పనితీరు, ప్రత్యర్థుల బలహీనత అన్నీ రేవంత్కు కలిసొచ్చాయి. కేసీఆర్ బయటకు రాకపోవడం, కేటీఆర్ హరీశులతో బహుముఖ నాయకత్వం సమస్యగా మారడం, కుటుంబంలో ఇంటిపోరు, బీజేపీలో అంతర్గత వైరుధ్యాలు అన్నీ రేవంత్కు కలిసొస్తున్నాయి.
ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో నీ దూకుడుకు సాటెవ్వరు అన్నట్లుగా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. 2 ఏళ్ల పాలన తరువాత సీఎం రేవంత్ పదునైన వ్యూహం, స్పష్టతతో దూసుకుపోతున్నారు. యువతకు నిజమైన ఇన్స్పిరేషన్ అంటున్నారు. రాజకీయ నేత అంటే కేవలం సభలు ప్రసంగాలే కాదు, యూత్కు హెల్త్, స్పోర్ట్స్పై ఆసక్తి ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపిస్తున్నారు. అదే కొత్త రంగాల్లో ఆయనకు అభిమానులను సమకూర్చింది. ఈ క్రమంలోనే రాజకీయ సంచలనాలకు రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నమస్తే.